చూస్తున్నాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం ఒకటి కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో మరొక బిగ్ సంచలనమైనటువంటి వార్త ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు ట్యాప్ చేసిన ఫోన్లు కేవలం రాజకీయ నేతలు, బడా లీడర్లు, వ్యాపారవేత్తలు, హీరోయిన్లే కాదు, ఏకంగా న్యాయస్థానంలో న్యాయాన్ని అందించేటువంటి జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశాయంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందనంటే నిజంగా ఇంతటి స్థాయికి తెగిస్తారా? మరి వారి ఫోన్లు ట్యాప్ చేసి ఏ సమాచారం రాబట్టాలనుకున్నారు? న్యాయస్థానంలో న్యాయం ఇవ్వాల్సినటువంటి ఆ జడ్జిల ఫోన్ ట్యాపింగ్ చేసి ఎటువంటి విషయాలని వాళ్ళు రాబట్టారు? ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, సుమారుగా 18 మంది జడ్జిల ఫోన్ ట్యాపింగ్ జరిగిందనంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇటీవల కాలంలో హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నుంచి ఒక జడ్జి ఆయన సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అటువంటి ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందట. ఇలా చెప్తూ పోతే సుమారుగా 15 మంది, 18 మంది వరకు కూడా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి. చాలా కీలకమైనటువంటి కేసులనే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ముందస్తుగానే వాటికి సంబంధించిన సమాచారం రాబట్టి కేసులని తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారనేది ఒక అనుమానంగా తెలుస్తోంది. న్యాయమూర్తులపైన నిఘాన అసలు ఏం జరిగింది అనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. సో భుజంగరావు అనేటువంటి అధికారి యొక్క కంప్యూటర్ హార్డ్ డిస్క్లని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారంగా తీసుకున్నారు పోలీసులు. దీంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించారు. సో దీంతో ఆ ల్యాబ్లో పరీక్షించిన నేపథ్యంలో ఆ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి సమాచారానికి సంబంధించి కీలక రిపోర్ట్ పోలీసులకు అందింది. దాంట్లో చూస్తుంటే 150 ప్రొఫైల్ అని, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలి, వారు ఎటువంటి పనులు నిర్వర్తిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, ఎలా ట్యాప్ చేయాలి, ఎవరికి లాభం చేకూర్చే విధంగా ట్యాప్ చేయాలి, ఇలా అన్ని పక్కా ఆధారాలని మాజీ ఐజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు చాలా కీలకమైనటువంటి ఆ ప్రొఫైల్ మొత్తాన్ని కూడా 150 మందితో కూడినటువంటి ఆ ప్రొఫైల్ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. దాంట్లో ఇప్పుడు భుజంగరావుకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ తనిఖీ చేసినటువంటి ఫోరెన్సిక్ అధికారులు రిపోర్ట్ అందిస్తే దాంట్లో ఈ బడా వ్యాపారులు, రాజకీయ నేతలు, సినిమా హీరోలు, హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగే కాదు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఎంత విడ్డూరం అంటే మరి ఆ సమాచారాన్ని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు? ఒక పోలీస్ అధికారికి జడ్జి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక చాలా రాజకీయ కోణం ఉండే ఉంటుంది. రాజకీయ కోణం కూడా డెఫినెట్గా అది బయటకు రాబోతున్న అంచనాలు వేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా ఇంకా పోలీసు అరెస్ట్ చేసిన దాఖలాలు కానీ విచారించిన దాఖలాలు అయితే లేవు. ఒకరిద్దరిని ఎమ్మెల్యేలను అయితే ఇప్పటికీ విచారించి, అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని జూబ్లీ హిల్స్ పోలీసులు విచారించారు. దాంట్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ఉన్నారు. మరోవైపుగా వనపర్తి జిల్లాకు సంబంధించిన మరొక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సో ఇట్లా 2-3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయితే విచారించారు. కానీ మరి ఎంతలా ముందుకు వెళ్తుంది ఈ కేసు, ఎలా చేరిస్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక విద్యానగర్కు సంబంధించి పూర్తిగా అంటే కొన్ని ప్రాంతాల్లో, కీలకమైన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎటువంటి ఇన్స్పెక్షన్ టీంలు ఏర్పాటు చేసుకున్నారు, షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు, ఆ షెల్టర్లో ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇవన్నీ కూడా చాలా కీలకమైన రిపోర్ట్నే పోలీసులకు అందించారు ఎఫ్ఎస్ఎల్ అధికారులు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం మరిన్ని అప్డేట్స్ కోసం. ఎస్ మధు, ఇన్ని రోజులుగా మనం రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, ప్రత్యర్థులని, వాళ్ళ యొక్క యాక్షన్స్ని, వాళ్ళ ప్లాన్స్ని పసిగట్టడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని మాత్రం నమ్ముకొచ్చాం. కొంతమంది వ్యాపారవేత్తల్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్నారని చూసుకొచ్చాం. సో ఇంతవరకు ఓకే. కానీ ఏకంగా జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి అంటే కీలకమైన కేసులని ప్రభావితం చేసేలాగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా ఉపయోగపడిందంటారా? దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ విషయం సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అంశం తెరపైకి వచ్చింది. దీంట్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలతో పాటు కీలకంగా పనిచేసినటువంటి అధికారులు ప్రభాకర్ రావు అండ్ టీమ్ ఇప్పుడు రీసెంట్ గానే మన గురువారం రోజు కొద్దిమందికి బెయిల్ వచ్చింది. రాధాకిషన్ రావు గానీ, తర్వాత భుజంగరావు గానీ, డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు వీళ్ళందరికీ షరతులో కూడినటువంటి బెయిల్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. తిరుపతి అన్న ఎస్పీ. సో ఇదంతా పక్కన పెడితే నిజంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి జడ్జిల ఫోన్లే దాదాపు 18 మంది జడ్జిలుగా పనిచేసినటువంటి వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ప్రస్తుతం దానికి సంబంధించిన డేటా దొరికినట్టుగా సమాచారం అందుతా ఉంది. వీళ్ళంతా కూడా వారి ప్రొఫైల్స్ కనిపించాయి. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వీరి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఆధారాలు, హార్డ్ డిస్క్ రూపంలో కానీ వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఆధారాలతో వారి ప్రొఫైల్స్ కనిపించడంతో సో వీరిపైన కూడా నిఘా వేశారా, ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా, వారు ఎవరితో టచ్ లో ఉన్నారు, ఏ ఛానల్, ఏ పేపర్ ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు, రిపోర్టర్లతో, ఏ రాజకీయ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి, ఎవరితో మాట్లాడుతున్నారు, అందులో నిందితులుగా ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నారా,
అలా ఏమైనా డీల్స్ కుదురుతున్నాయనేటువంటి అంశాలపైన కూడా వారిపైన కూడా మధు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటివరకైతే ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులకు కానీ ఎవరిని కూడా అంత సీరియస్ గా ఇంట్రాగేషన్ చేసి వారిని ఇన్వెస్టిగేషన్ చేసి జైలుకి పంపించిన దాఖలాలు అయితే లేవు. ఇంకా పొలిటికల్ యాంగిల్ రాలేదు దీంట్లో. ఇప్పటివరకైతే పోలీస్ అధికారులే జైలుకి పంపించారు, కొంతమంది పరారులో ఉన్నారు, చూస్తున్నాం ఇదంతా కూడా. సో జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే అధికారులకి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసి ఏ కేసును మలుపు తిప్పాలనుకున్నారు, ఏ కేసుకు సంబంధించి అంశాన్ని వీళ్ళు ముందస్తుగా సమాచారం రాబట్టాలనుకున్నారు? ఏమైనా కీలకమైన కేసులకు సంబంధించి డీల్ చేసిన న్యాయమూర్తులు ఉన్నారు దీంట్లో? ఎగ్జాక్ట్లీ వారికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి డేటా, దాంట్లో ఫోన్లు కావచ్చు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు కావచ్చు, వారి దగ్గర నుంచి ఇంకా కొంత సమాచారం, డిజిటల్ ఎవిడెన్స్ సేకరించారు వాళ్ళ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ద్వారా, ఫోన్ల ద్వారా. కాబట్టి వాటిని డీకోడ్ చేయడానికి ప్రస్తుతం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపారు. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక తర్వాత దీనిపైన దృష్టి పెట్టనున్నారు. అంటే ఈ జడ్జిలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి వీరు ఎవరితో మాట్లాడారు, ఎక్కువగా ఎందుకు ప్రభుత్వం వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసేటువంటి పరిస్థితి తలెత్తింది, వారికి సంబంధించిన జడ్జిలకు సంబంధించిన ప్రొఫైల్స్ ఈ నిందితుల దగ్గర రీసెంట్ గా బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ లో రాధాకిషన్ రావు గాని, భుజంగరావు గాని, తిరుపతి అన్న గాని, వీరి దగ్గర ఈ జడ్జిల ప్రొఫైల్స్ ఎందుకు ఉన్నాయి అనేటువంటిది దృష్టి పెట్టి మరింత కోణంలో చూస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, వారికి సహకరిస్తున్నటువంటి వారిపైనే కాకుండా డైరెక్ట్ గా జడ్జిల ఫోన్లే ట్యాప్ చేశారు అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. యాక్చువల్ గా మనోజ్, కేవలం జడ్జిలే కాదు, కొన్ని సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పత్రికా సంబంధించినటువంటి ఇటు పేపర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వీరికి సంబంధించిన కొంతమంది రిపోర్టర్లు, జర్నలిస్టులకు సంబంధించిన పేర్లు బయటకు తెలుస్తున్నాయా? పత్రికా విలేకరులకు సంబంధించి కానివ్వండి, కీలకమైన ప్రముఖంగా ఉన్నటువంటి ఛానల్స్ నిర్వాహకుల మీద ఏమైనా ఫోన్ ట్యాపింగ్ గురయ్యా, ఎటువంటి సమాచారం రాబట్టారనేది పేరు తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వారి దగ్గర ఉన్నటువంటి డేటా వివరాలు బయటకు చెప్పట్లేదు, ఎందుకంటే నిందితుల దగ్గర నుంచి డిజిటల్ రూపంలో డేటా స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ల రూపంలో, ఫోన్లు, ట్యాబ్ల రూపంలో దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి ఫోన్ నెంబర్లు, వాళ్ళ ప్రొఫైల్స్ వీళ్ళ దగ్గర ఎందుకున్నాయి? ఈ టీం అంతా కూడా ప్రభాకర్ రావు టీంలో, ఇంటెలిజెన్స్ టీంలో వీళ్ళంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే లోపలికి వెళ్లారు. కాబట్టి వీళ్ళ దగ్గర జర్నలిస్టులు, జడ్జిలు, తర్వాత మిగతా పత్రికాధిపతి, న్యాయపత్రులు ఉన్న వాళ్ళ నెంబర్లు, వాళ్ళ ప్రొఫైల్స్ ఎందుకున్నాయి వీళ్ళ దగ్గర? వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారా? ట్యాప్ చేస్తే ఎంతకాలం ట్యాప్ చేశారు? వారి వివరాలు ఏ రకంగా తెలుసుకున్నారు? వారికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? వారి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాటిపైన డికోడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపినట్టుగా తెలుస్తా ఉంది. అవి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదో ఒక రూపంలో. కాబట్టి ప్రస్తుతానికి జడ్జిల ఫోన్లే ట్యాప్ అయ్యాయా అనేటువంటి అంశం తెరపైకి రావడంతో కాస్త షాక్ గురవుతున్నారు. కేవలం రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలే కాకుండా న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ కావడం, పత్రికా సంబంధించిన రంగానికి సంబంధించిన వారి ఫోన్లు ట్యాప్ కావడం పైన ప్రస్తుతం సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద జడ్జిల ఫోన్ ట్యాప్ చేయడమా, ఏకంగా న్యాయస్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా న్యాయం ఎక్కడైతే దొరుకుతుందో వారికి అన్యాయమా? సో 18 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిన దాంట్లో చాలా కీలకంగా ఏసీబీ కోర్టులో పనిచేస్తుండే ఒక కీలక జడ్జి ఫోన్ కూడా ట్యాప్ అయిందట. అంటే ఎంత విడ్డూరం చూడండి. ఒక అధికారులు ఆ జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసి కేసులని మలుపు తిప్పే ప్రయత్నమా, లేదంటే కొంతమంది రాజకీయ నాయకులకు వత్తాసు పలికేందుకు వాళ్ళ కేసులకు సంబంధించి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నమా? ఇలా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కొంత డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. మనతో పాటుగా గోపాల్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్ జాయిన్ అయ్యారు. గోపాల్ శర్మ గారు, సో మీరు మీ ఎక్స్పీరియన్స్లో చాలా కేసులు వాదించి ఉంటారు, చాలా కేసులకు సంబంధించి కూడా మీరు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఉంటారు. సో ఇక్కడ కూడా ఇటువంటి విధంగా ఒక హైకోర్టు జడ్జిలది ఒకరిద్దరు కాదు 18 మంది జడ్జిల ఫోన్ ట్యాపింగ్ గురైందనంటే కొంత ఆశ్చర్యం వేస్తోంది. సో ఏదైనా కీలకమైన కేసుల విషయంలో వీళ్ళు ఇన్ఫర్మేషన్ రాబట్టి ఉంటారా? అప్డేట్స్ ఏంటి? సో మీ దగ్గర ఉన్నటువంటి ఈ అనుమానాలకు సంబంధించి సందేహాలు ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఇందులో ఒకటి గతంలో జరిగిన ఒక విషయం మీకు ఇక్కడ చెప్పాలి. ఏంటంటే ఈ చాలా మటుకు మియాపూర్ భూములు, ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన భూములు, ఫ్రాడ్ చేసిన భూములు, తర్వాత CS7, CS13, CS14 భూములు, వాటిల్లో వీళ్ళకి సంబంధించిన జడ్జిల ముందర కేసులు వచ్చినప్పుడు వాళ్ళ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఇప్పుడు నేను పేరు కూడా చెప్తా, ఆయన పేరు రామచంద్రరావు, ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని కేసులలో కన్సీడ్ చేశారు. అంటే గవర్నమెంట్ క్లెయిమ్ ని కూడా వదులుకున్నారు వీళ్ళు, ఎందుకంటే లక్షల కోట్ల భూములు కాబట్టి. అయితే కొన్ని సందర్భాలలో కొందరు జడ్జిలు వీళ్ళ మాట వినలేదు.
మీకు ఇఫ్ యూ రిమెంబర్ వినోద్ కుమార్ గారు అని సీనియర్ జడ్జ్ ఆయన, ఆయనని షటప్ యువర్ మౌత్ అని అన్నాడు. ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ బెంచ్ నడుస్తుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నేను ఆ రోజే అబ్జెక్షన్ చెప్పాను. ప్లీజ్ రిపీట్ దిస్, మీరు ఏమంటున్నారు? అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు జడ్జ్ ని కెన్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్ అన్నారా? కాదు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, షట్ యువర్ మౌత్. ఓకే, అడ్వకేట్ జనరల్ జడ్జ్ నే, అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఏ కేసు సందర్భంలో? సమ్ కేసు ఆ రోజు నేను అదే కోర్టులో ఉన్న నాదేదో మ్యాటర్ ఉంటే వీళ్ళకి ఏదో వీళ్ళ గవర్నమెంట్ కు ప్రాబబ్లీ జిహెచ్ఎంసీకి సంబంధించిన భూముల విషయంలో ఏదో జరిగింది. ఆయన ఏంటంటే చాలా స్ట్రిక్ట్ జడ్జి గారు వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ఉన్నారు ఇంకా. జరిగి 3 ఏళ్ల కింద, 3 years కింద. అయితే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఒక జడ్జి గారిని అనొచ్చా? సో అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే ఈ కొందరు జడ్జిలు అరే మా కేసులు ఉల్టా చేస్తారేమో అని రాధాకృష్ణ అని వాడెవడో అమెరికా పారిపోయినాడు, ఏం పేరు అని గుర్తురావట్లేదు. అమెరికా వెళ్ళిపోయినాడు, కాదు అమెరికా వెళ్ళిపోయినాడు చూడండి. ప్రభాకర్ రావుకి ప్రమోషన్ ఇచ్చి రిటైర్ అయిన తర్వాత ప్రమోషన్ ఇచ్చి ఎస్ఐబి చీఫ్ గా అపాయింట్ చేసి ఆయనని వాడుకున్నారు. ఇందులో ఎంత ధైర్యం ఉంటే ఒక జడ్జిల ఫోనే ట్యాప్ చేశారంటే ఈ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ చాలా విలక్షణమైన ఏం మనిషి అంటారు, ఒక సైకో. మాట్లాడుతూ CS7 CS8 భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ కేసులను డీల్ చేసే జడ్జిల ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అంటున్నారు కదా. ఈ కేసులని డీల్ చేసింది ఎవరు అంటే ఎవరు దాని వాదనలు విన్నారు? ఆ జడ్జి డిఫరెంట్ జడ్జెస్ ఉంటారండి. ఎప్పుడు కూడా ఎవ్రీ 6 weeks కు 8 weeks కు జడ్జెస్ మారుతుంటారు, ఆ ప్రొవిజన్ మారుతుంటది. మారినప్పుడు ఎంతో మంది జడ్జెస్ దగ్గర వస్తుంది. ఏ జడ్జిల దగ్గరికి ప్రొవిజన్ వచ్చిందో వాళ్ళ మీద అనుమానం ఉంటే వాళ్ళ ఫోన్లు కూడా ఈ దుర్మార్గులు ట్యాప్ చేశారు. అది కదా నాకు నిన్న ఆశ్చర్యమైంది. సుప్రీంకోర్టులో బెయిల్ తిరుపతి అన్నకి ఇయ్యంగానే ఇక్కడ హైకోర్టులో 2 దుర్మార్గులకు బెయిల్ ఇచ్చారు. ఇక్కడ హైకోర్టులో నిన్న భుజంగరావుకి ఇంకా వాడు రాధాకిషన్ కు ఎవడుకో. సో ఈ జడ్జిలో కూడా కొంచెమైనా ఉండాలి కదా, అరే వీళ్ళు మా ఫోన్లే ట్యాప్ చేశారు, వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అనేది ఉండాలి కదా వీళ్ళకి. లైవ్లీగా చాలా కేసెస్ లో హైకోర్టుకు వెళ్తూ ఉంటారు, చూస్తుంటారు కాబట్టి 18 మంది జడ్జిల ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఏసీబీ కోర్టులో కీలకమైన జడ్జి ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందన్నట్టుగా చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఏదైనా కీలకమైన కేసులు మలుపు తిప్పారా నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా? అరే నిజంగా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తుందేమో, ఇక ప్రభుత్వం పని అయిపోయినట్టుగానే సందర్భాల్లో ఏదైనా మలుపు తిరిగిన కేసు ఉందా? ఏదైనా ఉదాహరణగా చెప్పగలుగుతారా? ఇవే CS7 CS14 CS13 ఇవన్నీ కూడా పైగా భూములు అండి ఒరిజినల్ గా. 3 రోజుల కింద కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. MS రామచంద్రరావు గారు ఇక్కడ నుంచి పంజాబ్ హైకోర్టు ట్రాన్స్ఫర్ కాకముందు ఆ భూములన్నీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్సే, పైగా భూములే, ఈ ప్రైవేట్ గా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చెల్లవు అని ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చారు చాలా క్లియర్ గా. 600 ఎకరాలు అది మియాపూర్ కాజాగూడ ఆ ఏరియా మొత్తం కుక్కట్పల్లి ఏరియాలలో 600 ఎకరాలు అంటే మరి ఎన్ని వేల కోట్లు ఉండాలా? వాటి మీద వీళ్ళ కన్నుంది. ఈ రోజు కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ ని పట్టుకొని అవన్నీ కూడా ఫ్రాడ్ చేశారు. సో నేనేమంటున్నా అంటే ఈ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఉంటది ఢిల్లీలో, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళ కేసు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే వీళ్ళు ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇప్పటిదాకా అధికారుల మీదనే కేసులు పెడుతున్నారు, పోలీసు వాళ్ళ మీద లేకపోతే చిన్న వాళ్ళ మీద. వై నాట్ పొలిటీషియన్స్? వై నాట్ దోస్ హూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఫుల్లీ ఇన్ దిస్ క్రైమ్? వీళ్ళని ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు, అరెస్ట్ చేయట్లేదు? అది కదా కావాల్సింది. ప్రజలకు సమాధానం చెప్పాలా? ప్రజలు కూడా చూసే వాళ్ళు చాలా మంది చూస్తూనే ఉన్నారు. న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుంది, ఆ జడ్జెస్ అందరూ కూడా న్యాయంగా తీర్పునిస్తారని చెప్పేటువంటి ఆ వ్యక్తుల ఫోన్లే ట్యాపింగ్ గురయ్యాయంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? జడ్జెస్ ఫోన్నే ట్యాప్ చేశారు, 18 మంది జడ్జెస్ ఫోన్ ట్యాప్ గురైందన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఇమీడియట్ గా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ పిలవాలండి. ఆ ఫోన్ ట్యాపింగ్ మీద ఆల్రెడీ FIR పెండింగ్ ఉంది. ఆయన ఎవరు అమెరికా నుంచి రావాలా? అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయాలా? వీళ్ళు 3 ఎవరైతే ఆఫీసర్స్ అరెస్ట్ చేశారో వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తుంటారు కదా. చెప్పలేదు అనుకో, కేసీఆర్ పేరు చెప్పలేదు, హరీష్ రావు, KTR, కవిత పేరు చెప్పలేదు అనుకోండి ఫర్ ఇన్స్టెన్స్. బట్ స్టిల్ ఆన్ ఎ డౌట్ మీ మీద మాకు అనుమానం ఉంది, మీరు ఇన్వెస్టిగేట్ చేస్తేనే పోలీస్ ఆఫీసర్స్
ఈ ఫోన్లు అంటే ఇంత సీరియస్ గా అధికారులకి ఎవరు చెప్పకుండా రాజకీయం ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేకుండా ఒక అధికారులకి 18 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేస్తే సరే రాజకీయంగా వాళ్ళ పాపం ఎవరికి డైరెక్షన్ లేకుండానే కొంత బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బులు సంపాదించారు హీరో హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే ఓకే అనుకుందాం జడ్జెస్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటే ఎవరి ప్రమేయం లేకుండానే ట్యాపింగ్ చేశారన్నామా డెఫినెట్ గా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ప్రమేయం ఉంది 100% రాసి పెట్టుకోండి వాళ్ళు చెప్పండి వీళ్ళకి ఏం అవసరం పోలీస్ ఆఫీసర్స్ చిన్న ఆఫీసర్స్ వాళ్ళు ఏసీపీ డీసీపీ స్థాయి ఆఫీసర్స్ కి ఏం అవసరం ఉంటుందండి రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళు చెప్తేనే చేస్తారని దట్ ఈస్ ఫర్ షూర్ అందుకే నేను అంటున్నా మీరు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి పిలవండి కేసీఆర్ అయితే ఏంది ఎవడైతే ఏంది ఇంత సీరియస్ కేసు ఇది ఎందుకు వదిలేస్తారు అటువంటి దొంగతనం చేసిన వాళ్ళని ఇట్ ఈస్ నథింగ్ బట్ సీరియస్ ఫ్రాడ్ ఇది ఈ విషయాన్ని ఏకంగా జడ్జిల ఫోన్లో ట్యాపింగ్ గురైందన్న విషయాన్ని ఇప్పుడు బహిరంగంగా ఇంత పెద్దగా చర్చ జరుగుతోంది కాబట్టి కోర్టులు సుమోటోగా తీసుకొని దీని గురించి ఇంకేమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా కోర్టు డైరెక్షన్ లో ఇంకేదైనా యాక్షన్ తీసుకోవచ్చా 100% కోర్టు సుమోటో తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయమని డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు ఓకే యాజ్ ఇట్ ఈస్ గా చీఫ్ జస్టిస్ గారు తీసుకోవచ్చు ఇంకెవరైనా క్రిమినల్ కేసెస్ చూసే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ కేసెస్ డాక్టర్ లక్ష్మణ్ గారి దగ్గర వస్తుంది జస్టిస్ లక్ష్మణ్ గారి దగ్గర ఆయన కూడా సుమోటో తీసుకొని డైరెక్షన్ ఇవ్వచ్చు డీజీపీ గారికి ఇంత సీరియస్ కేసు కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి మీరు ఇమీడియట్ గా అని కూడా సుమోటో కేసు తీసుకోవచ్చు వాళ్ళు పేపర్ లో వచ్చిన దాన్ని కూడా న్యూస్ లో వచ్చిన దాన్ని చూసి కూడా వాళ్ళు ఖచ్చితంగా సుమోటో కేసు పెట్టచ్చు రైట్ థ్యాంక్ యూ అండి గోపాలకృష్ణ గారు సో మొత్తం ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి ఒక అప్డేట్ ఏంటంటే జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ గురం కావడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది కొంత భయాందోళన కూడా గురి చేస్తుంది ఎందుకంటే జడ్జెస్ ఫోన్ ట్యాప్ చేయగలిగిన వ్యక్తులు ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారు ఇంకెంతమంది దగ్గర ఏ విషయాలు రాబట్టి ఉంటారు ఇంకా ఎంతమంది దగ్గర వ్యాపారవేత్తల దగ్గర లేకుంటే సినిమా హీరో హీరోయిన్ల దగ్గర గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎంతమంది దగ్గర డబ్బులు లాగేసి ఉంటారు అనుమానం వ్యక్తమవుతోంది ఇప్పటివరకైతే అధికారులందరినీ కూడా విచారించి కొంతమంది జైలుకి పంపించారు మరికొంతమంది పరారులో ఉన్నారు మరి ఈ అప్డేట్ కారణంగా నిజంగానే హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చెప్తున్న ప్రకారంగా సుమోటోగా కేసు తీసుకొని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని పోలీసులను ఆదేశిస్తుందా కోర్టు మరి ఏం చెప్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు 18 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసి కీలకమైన కేసుల యొక్క సమాచారం ముందస్తుగా రాబట్టి దాన్ని మలుపు తిరిపారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది చూద్దాం మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.